యేసయ్య శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనం సామెతల గ్రంథము 24వ అధ్యాయము 25వ వచనము. న్యాయముగా తీర్పు తీర్చు వారికి మేలు కలుగును, క్షేమకరమైన దీవెన అట్టి వారి మీదికి వచ్చును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, న్యాయముగా తీర్పు తీర్చేటువంటి మనస్సును నీవు కలిగి ఉంటే మేలు నీకు కలుగుతుంది. ఇతరుల పట్ల ఎప్పుడు నీవు అన్యాయముగా మాట్లాడవద్దు, అన్యాయముగా ప్రవర్తించవద్దు, అన్యాయముగా ఎదుటి వారిని నీవు చూడకుండా ఉండినట్లయితే నీ జీవితంలో గొప్ప మేలుని నీవు చూస్తావు. అలాగే క్షేమకరమైన దీవెన అనగా, క్షేమకరమైనటువంటి దీవెన నీకు కలగాలి అని అంటే నీవు న్యాయమును జాగ్రత్తగా విచారించాలి. నీ తరపోడికి ఒక న్యాయము, ఎదుటివారికి ఒక న్యాయము, మీ వారికి ఒక న్యాయము, ఎదుటివారికి ఒక న్యాయము. ఎప్పుడైతే నీవు ఆ విధంగా ఉంటావో, ఎప్పుడైతే నీవు ఆ విధముగా భేదముగా చూస్తావో, నీ ద్వారా అన్యాయము జరుగుతుంది. కాబట్టి నీకు మేలు కలుగదు, కీడు కలుగుతుంది. కాబట్టి నీకు దీవెన అంటే నువ్వు అన్యాయము చేసి ఈ లోకానుసారమైన ఎన్ని దీవెనలు పొందుకున్నా, ఎంత సంపాదించినా, నువ్వు ఎంత గొప్పవాడివైనా సరే అది క్షేమకరమైనది కాదు. క్షేమకరమైన దీవెన నీకు కావాలి అని అంటే నీవు న్యాయముగా సంపాదించాలి, న్యాయముగా బ్రతకాలి, న్యాయముగా మాట్లాడాలి, న్యాయముగా నీవు జీవించాలి. అప్పుడే నీకు మేలు కలుగుతుంది. క్షేమకరమైన దీవెన నీ మీద ఉంటుంది. ప్రేమినటువంటి సహోదరి సహోదరులారా, చూడండి, అన్నదమ్ముళ్ళకి అన్యాయం చేసేవారు, రక్త సంబంధీకులకు అన్యాయం చేసేవారు అనేకులు ఉన్నారు ఈ సృష్టిలో. దేవుని బిడ్డ, దేవుని పేరు పెట్టబడినటువంటి ప్రజల్లో కూడా ఇటువంటి వారు ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా మీరు మీ మట్టుకు మీరు న్యాయముగా తీర్పు తీర్చండి, న్యాయముగా బ్రతకండి. క్షేమకరమైనటువంటి దీవెన మీ మీద దేవుడు సమృద్ధిగా కుమ్మరిస్తారు. ప్రియ దేవుని బిడ్డారా, ఎదుటివారి గురించి అన్యాయముగా మాట్లాడవద్దు. ఎదుటివారి గురించి ఎప్పుడూ కూడా అన్యాయపు మాటలు, అన్యాయపు గొడవలు ఇతరులతో మీరు చెప్పవద్దు. మీరు న్యాయముగా బ్రతకండి, దేవుడు మీకు మేలు చేస్తారు. ప్రియ దేవుని బిడ్డ, మీరు మనుషులకి న్యాయము చేసినా వారు తిరిగి మీకు మేలు చేయాలని లేదు. వారు మేలు చెయ్యరు కూడా, కీడే చేయాలని చూస్తుంటారు ఎక్కువ శాతం. కానీ దేవుడు నీవు చేసినటువంటి న్యాయానికి తగినటువంటి మేలును నీకు దయచేస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన ఇచ్చేటువంటి మేలు, క్షేమకరమైన దీవెన ఈ లోకంలో ఉన్న మనుష్యులు ఎవరు కూడా నీ యొద్ద నుండి తొలగించలేరు, నీ యొద్ద నుండి తీసివేయలేరు. అటువంటి శాశ్వతమైనటువంటి దీవెన నీకు నేను ఇస్తాను అని, నీవు న్యాయముగా ఉండమని ప్రభువారు సెలవిస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరి గురించి కూడా అన్యాయంగా మాట్లాడొద్దు, అన్యాయంగా ఆలోచించొద్దు. అసలే ఆలోచన విధానం ఎలా మారిపోయింది మనుషులో, భయంకరంగా ఉన్నారు ఈ రోజుల్లో. ప్రియ దేవుని బిడ్డారా, అన్యాయంగా ఆలోచిస్తుంటారు ఎదుటివారి గురించి. సో నీ మట్టుకు నీవైతే ప్రియ దేవుని బిడ్డ న్యాయముగా ఆలోచించు, న్యాయముగా జీవించు. దేవుడు నీకు మేలు చేసి క్షేమకరమైన దీవెన నేను నీకు దయచేస్తారని వాగ్దానం చేస్తూ ఉన్నారు. దేవుడి లేఖనమును మీ జీవితంలో మంచి తెలివిని, జ్ఞానమును కలిగించినట్లుగా ప్రార్థన చేస్తాను. మీ కొరకు ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవుని బిడ్డారా. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానము చూసినటువంటి బిడ్డలు నాయన, ఎక్కడ కూడా నాయన అన్యాయముగా మాట్లాడకుండా, జీవించకుండా మీ కృపను దయచేసి అయ్యా మీరే నాయన మేలుతో తృప్తిపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను నాయన. అలాగే తండ్రి ప్రభువా, బిడ్డలను ఎంతమంది అన్యాయం చేశారు, అన్యాయముగా నన్ను బిడ్డలకు రావలసినది అయ్యా వారు అనుభవిస్తూ ఉన్నారో, ఎవరైతే లాక్కొని ఉన్నారో,
ఎవరైతే దౌర్జన్యముగా అక్రమముగా నాయన ఆక్రమించుకుని ఉన్నారో ప్రభువా మీరే సహాయము చేసి మీ బిడ్డలకు క్షేమకరమైన దీవెనను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా మీరే సహాయము చేయండి అయ్యా. మీ బిడ్డల పక్షముగా మీరు వాదించండి, మీ బిడ్డల పక్షముగా మీరు నిలువబడండి అయ్యా. క్షేమకరమైన దీవెనలు దయచేసి ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా ఆశీర్వదించమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఫోన్ నంబర్ 9000807177. దయచేసి మీ ప్రార్థన అవసరతను మాకు తెలియపరచండి. నేను తప్పక మీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడు కార్యములు చేసేటువంటి దేవుడు. ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, గొప్ప కార్యాలు, ఊహించని కార్యాలు చేసేటువంటి నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు వారు. ప్రియ దేవుని బిడ్డారా, కాబట్టి మీరు ప్రార్థన చేసుకోండి. మీ ప్రార్థన అవసరత మాకు తెలియపరచండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.